ఇంతవరకు పాటల ద్వారాగా స్తుతి ఆరాధన ద్వారాగా దేవుడు కీర్తన భాగము ద్వారా దేవుడు మహిమ తెచ్చుకున్నాడండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యాన్ని మనము చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాట 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. అపవాదికి సోటు ఇవ్వకుడి. చాలు. దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి ఈ మాట రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎఫెసులో ఉన్నటువంటి సంఘము వారు దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుణ్ణి స్తుతించేవారిగా, దేవుని నామాన్ని గణపరిచేవారిగా ఉన్నారే కానీ వారు ఏం చేస్తున్నారంటే కొన్ని విషయాలలో అపవాదికి సోటిచ్చేవారిగా ఉన్నారు, అపవాదికి స్థానం ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు. అందుకని పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ ఈ మాట అంటున్నాడు, అపవాదికి సోటివ్వకుడి అని పలుకుతున్నాడు. అంటే ఈ అపవాది అనబడినటువంటి వాడు రక్షించబడి బాప్తిస్వం పొంది ప్రభు సన్నిధిలో సాగేటువంటి వారి దగ్గరికి వస్తాడంటారా? వస్తాడు. ఎందుకు రాడు? వాడికి అవకాశం ఇస్తే ఎవరి దగ్గరికైనా వస్తాడు. వాడికి అవకాశం ఇస్తే ఎవరి దగ్గరికైనా వాడు వస్తాడు. అందుకని అక్కడ అంటాడు, అపవాదికి సోటు ఇవ్వకుడి. అంటే అపవాదికి మనము సోటు ఇవ్వటం వల్లనే వాడు మన మధ్యలోనికి వచ్చి జ్వరబడతాడు. మనము సోటిస్తేనే, మనం అవకాశం ఇస్తేనే. ఎందుకని? వాడు ఏం చేస్తున్నాడంటే అంతటా వాడు తిరుగులాడుతున్నాడు. అందుకే యోహాను రాసినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, క్షమించండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు అని వాక్యం చెప్తుంది. వాడు ఏం చేస్తున్నాడంట? వాడు వెతుకుచూ తిరుగులాడుతున్నాడు. వాడు వెతుకుతున్నాడు, ఎవరిని మినుగుదామా, ఎవరిని వశపరుచుకుందామా, ఎవరి మధ్యలోనికి వెళ్దామా, ఎవరిని మోసపరుద్దామా, ఎవరిని తన వైపు మలుపుకుందామా అని వాడు ప్రతిదినము, ప్రతి క్షణము, ప్రతి సమయమందు వాడు ఏం చేస్తున్నాడు? తిరుగుతూ వెతుకులాడుతున్నాడంట. వెతుకుతూ తిరుగులాడుతున్నాడు, ఎవరిని మృంగుతున్నామా అని వెతుకుతున్నాడు. వాడు వెతుకుతూ తిరుగులాడుతున్నాడు కనుక వాడికి మనము సోటు ఇవ్వకుండా, ఎప్పుడైతే మనము ఆత్మీయ జీవితంలో మనము జాగ్రత్త కలిగి ఉంటామో వాడు ఏ మాత్రం కూడా మనలో ప్రవేశించుకుంటానికి అవకాశం ఉంటుంది. వాడు మన మీద ప్రభావం పడకుండా ఉండాలంటే మన చుట్టూరు ప్రార్థన కంచి ఉండాలి. యోబు గారు చుట్టూను, యోబు గారి సమస్తం చుట్టూను దేవుడు కంచి వేశాడు కాబట్టి అపవాది ప్రవేశించడానికి అవకాశం లేకుండా పోయింది. అపవాది ప్రవేశించడానికి కారణం ఏంటంటే దేవుడు అక్కడ కంచి తీశాడు. అక్కడ దేవుడు కంచి తీసినందువల్ల అపవాది అక్కడ ప్రవేశించడం జరిగింది. అలాగనే ప్రార్థన కంచి ఎవరికైతే ఉండదో వారిలో ఖచ్చితంగా సాతానుడు పనిచేస్తాడు, అపవాది ప్రవేశిస్తాడండి. దేవుని నామాన్ని బట్టి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అపవాదికి చోటు ఇవ్వకుడి అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరచబడుతుంది. అర్థమైందా? అయితే అపవాదికి చోటు ఇచ్చినంత మాత్రాన ఏం జరుగుతుంది, ఇస్తే ఏమవుతుంది అనేది మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్ గ్రంథములో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. చదవండి, పరిశుద్ధ గ్రంథమున బైబిల్ నుంచి ఆదికాండము 3వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. దేవుడైన యెహోవా
సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలమును గుర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. చూడండి, దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రథమ సంతానమైనటువంటి మరి ఆదాము అవ్వలను మనం పరిశీలన చేసినట్లయితే, దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు, నీవు ఈ చెట్ల ఫలములో ఏ చెట్ల ఫలమైనా తినొచ్చు, నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలం మాత్రం తినకూడదు. మీరు తిను దినమున నిశ్చయముగా మీరు చస్తానని దేవుడు వారికి ఆజ్ఞాపన చేశాడు. అది ఆదాము గారికి చెప్పాడు. ఈ ఆదాము ఏం చేశాడు? అవ్వమ్మకి చెప్పాడు. ఈ పండు ఎందుకు తినొద్దన్నాడు దేవుడు అని చెప్పని ప్రతిరోజు దాని దగ్గరికి పోయి అదే తినాలని ఆశ కలిగి ఉంది అవ్వమ్మ. అర్థమైందా? ప్రతిరోజు ఆదామును శోధిస్తూ ఉంది. అది గ్రహించినటువంటి సాతానుడు ఏం చేశాడంటే సర్పములో ప్రవేశించి, ఎందుకంటే సర్పము చాలా యుక్తి కలిగినది, తెలివి కలిగింది, యుక్తి కలిగినదే ఉన్నది కనుక ఆ యొక్క సాతానుడు సర్పములో ప్రవేశించి అవ్వమ్మను ఏం చేశాడంటే మోసపరిచాడు. ఈ పండును ఎందుకు తినొద్దన్నాడు దేవుడు? తింటే ఏమవుతుంది అనంటే తినమున చస్తారని చెప్పాడు దేవుడు అనంటే అదంటది మీరు సావనే సావరు, మీరు అసలు సావనే సావరు. ఎవరు చెప్పారు మీరు చచ్చిపోతారని? మీరు దేవదూతల వలె ఉంటారు అని చెప్పగానే దేవుడు చెప్పిన నిజమైన మాటను మాత్రము నమ్మకుండా అబద్ధమైనటువంటి సాతానుడు చెప్పిన మాట మాత్రం వెంటనే నమ్మేసింది. వెంటనే నమ్మేసి ఏం చేసింది? ఆ పండును తినటం జరిగింది. ఆ పండును ఎప్పుడైతే తినటం జరిగిందో దేవుని ఆజ్ఞన అతిక్రమించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ తినుదినమున మీరు నిశ్చయముగా చస్తారని చెప్పినట్లుగానే వారిద్దరు చనిపోయారా అంటే వారు ఆత్మీయకముగా చనిపోయారు. శారీరకంగా కాదు, కానీ ఆత్మీయకముగా వారు చచ్చిపోయారు. ఆధ్యాత్మికమైన జీవితంలో వారు చనిపోయారు. వారు చనిపోయి ఏదేను తోటలో నుంచి వారు ఇరువురు కూడా త్రోసివేయబడినట్లుగా, నెట్టివేయబడినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే సాతానుకు స్థానం ఇచ్చినందువల్ల, అపవాదికి సోటిచ్చినందువల్ల వాడేం చేశాడు? దేవుని ఆజ్ఞను మీరేటట్లుగా చేశాడు. ఇది వాడు చేసే పని. అపవాదికి ఎందుకు దేవుడు సోటియొద్దు అంటున్నాడు అని అంటే, అపవాదికి నువ్వు సోటిచ్చినట్లయితే వాడిని నేను చేస్తాడో తెలుసా? దేవుని ఆజ్ఞలను అనుసరించనివ్వడం, దేవుని మాట ప్రకారంగా నేను నడవనివ్వడం, దేవుని అనుసరించి నడిచేటువంటి విధానానికి నీకు మనసు కలిగించడు. అలాగునే దేవునితో ఉన్న సహవాసాన్ని వాడేం చేస్తాడో తెలుసా? తొలగిస్తాడు. దేవుడితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని తొలగిస్తాడు. వాడు ఏ కాడికి నీకు లోక సంబంధమైనటువంటి ఆశలకు, లోక సంబంధమైనటువంటి కోరికలకు, లోక సంబంధమైనటువంటి ముచ్చట్లకు, లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా వాడు ఆ విధముగా నిన్ను ఏం చేస్తాడంటే లోక సహవాసంలోని పడేస్తాడు. అందుకనే అపవాదికి నీవు చోటియొద్దు అని అంటున్నాడు. అపవాదికి చోటిస్తే కలిగేటువంటి నష్టం ఏంటి అనంటే, మొదటిగా దేవుని ఆజ్ఞలను మనము మీరేటట్లుగా వాడు చేస్తాడు. దేవుని ఆజ్ఞను మీరేటట్లుగా వాడు చేస్తాడు. అందుకనే మనము అపవాదికి చోటు ఇవ్వకూడదు.
మరొక పని చేస్తాడు. అపవాదికి చోటిస్తే ఇంకేం చేస్తాడు అనేది మనం పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి యోహాను రాసినటువంటి సువార్త, దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. ఇకను నేను విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమియో లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నాను, లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగున చేయుచున్నాను అంటాడు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిష్యులతో అనేకమైన విషయాలు అక్కడ సంభాషిస్తూ ఉన్నాడు. అక్కడ సంభాషిస్తూ ఉండగా నేను ఇక విస్తరించి మాట్లాడను, లోకాధికారి వచ్చుచున్నాడు, వానికి నాతో సంబంధం ఏమీ లేదు. అంటే ఇక్కడ దేవుని మాటను బట్టి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అపవాదికి సోటిస్తే వాడేం చేస్తాడో తెలుసా? విస్తారమైనటువంటి మాటల్లో మనం పడేస్తాడు, విస్తారమైనటువంటి మాటల్లో పడేస్తాడు. అందుకని అది గ్రహించినటువంటి ప్రభు అంటాడు, నేను విస్తరించి మాట్లాడను, లోకాధికారి వచ్చుచున్నాడు, వాడికి నాతో ఏం పని. అంటే అపవాదికి నువ్వు సోటిచ్చినందువల్ల ఏమవుతుందనంటే విస్తరించి మాట్లాడతావు. నీవు ఒక వ్యక్తితో విస్తరించి మాట్లాడతావు, మరొక వ్యక్తితో విస్తారమైన మాటలు పెట్టుకుంటావు. ఆ విస్తారమైన మాటల వల్ల ఏం కలుగుతుంది? విస్తారమైన మాటల్లో ఏముండక మానదు అన్నాడు, దోషముండక మానదు అన్నాడు. హల్లెలూయా. అంటే నిన్ను దేవుని ఎదుట దోషిగా నిలబెడతాడు వాడు. విస్తారమైన మాటలు నిన్ను మాటల్లో పడేసి నిన్నేం చేస్తాడో తెలుసా? దేవుని ఎదుట దోషిగా నిలబెడతాడు. అందుకని నీవు అపవాదికి సోటు ఇవ్వకూడదు అని అంటున్నాడు. అంటే మన మాటలు ఎంతవరకు ఉండాలి? మితముగా ఉండాలి. మన మాటలు లిమిట్లో ఉండాలి, మితముగా ఉండాలి. అలాగనే మన సంభాషణ కూడా ఉప్పు వేసినట్టుగా ఉండాలి అంటున్నాడు. అంటే మాటల్లో కూడా సైతానుడు ఏం చేస్తాడు? పని చేస్తాడు. నీవు ఎక్కువగా మాట్లాడుతున్నావు అనుకో వ్యక్తితోటే ఏమవుతుందో తెలుసా? ఒకరిపైన ఒకరికి ద్వేషముతో కూడినటువంటి ఆలోచన తీసుకొచ్చి పెడతాడు. విస్తారమైన మాటలు, ఎక్కువ మాటల వల్ల ఏమి పని పాట లేకుండా ఏదో మాట్లాడుతున్నావు అనుకో, వాళ్ళ గురించి మాటలు, వీళ్ళ గురించి మాటలు, ముందు 2 మాటలు ఉంటాయి. వాస్తవంగా ఏదో కూర్చోవడానికి 2 మాటలు మాట్లాడుకుందాం కూర్చుంటాం, 2 మాటలు మాట్లాడదాం వ్యక్తితో అనుకుంటాం. అలాగ మాట పెరిగి ఏమవుతుంది? ప్రపంచం అంతా తిరిగేస్తాం. అవునే కదా? ప్రపంచం అంతా తిరిగేస్తాం. అలాంటి మాటలలో దోషముండక మానదు. అంటే నిన్ను దేవుని ఎదుట దోషిగా నిలబెడుతుంది, అపవాదికి చోటిచ్చినందువల్ల. దోషిగా నేను నిలబెడుతుందండి అపవాదికి నువ్వు చోటిస్తే. అందుకనే మన మాటలు మితముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మాటలు మితముగా ఉండాలి. ఎప్పుడైతే మన మాటలు మితముగా ఉంటాయో అపవాదికి ఏ మాత్రం కూడా మనం అవకాశం ఇవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. 1 ఆజ్ఞను మీరేటట్లుగా చేస్తుంది, 2 విస్తారమైన మాటలు కలుగు చేసి నిన్ను దేవుని ఎదుట దోషిగా నిలబెడుతుంది. అందుకనే అపవాదికి మనము సోటు ఇవ్వకూడదు. ఈనాడు అనేకమైన యవనస్తులు రకరకాలుగా సహవాసాలు కలిగి విస్తారమైన మాటలు ఏముండదు ఫోన్లు చేసుకొని ఊరికి ఏమి లేదు. ఏంది, తిన్నావా, పనుకున్నావా, ఆడకెళ్ళావా, ఈడకెళ్ళావా, ఊరికి ఏం మాటలు, పని పాట లేకుండా మాటలు. అవన్నీ అవసరమా? విస్తారమైన మాటలు,
పని పాట లేకుండా ఈ మాటల చేత ఏం చేస్తుంటారో తెలుసా? పొయ్యో వాళ్ళు కూడా కదిలించల్లా కూర్చోబెట్టుకొని ఏమి ముచ్చట్లు చెబుతారో, ఏమి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారో మాటల చేత. ఈ మాటల వలన సాతానుడు ఏం చేస్తాడో తెలుసు? సులువుగా చిక్కులు పెడతాడు. సాతానుడు సులువుగా చిక్కులు పెట్టి విస్తారమైనటువంటి మాటల వలన నిన్ను దోషిగా నిలబెడతాడు. అందుకని విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటున్నాడు. అందుకని దానికి మన సోటు ఇవ్వకుండా ఉండాలంటే మన మాటలు మితముగా ఉండాలి. అర్థమైందా? మరొక మాటను మనం చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథమున బైబిల్ నుంచి అపవాదికి సోటిస్తే కలిగేటువంటి పరిణామం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మనం చదువుకున్నట్లయితే 3వ వచనం చదువుకుందాం. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత నువ్వు దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానును ఎందుకు నీ హృదయములో ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు నీవు ఈ సంగతిని నీ హృదయములో ఉద్దేశించుకొని ఉన్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. ఇక్కడ ఈ సందర్భం మనకు అందరికీ తెలుసు. అననీయ సప్పీరా అనబడినటువంటి దంపతులు ఉన్నారు, భార్యాభర్తలు. వారిద్దరూ కొంతకాలము నుంచి ప్రార్థనకు వెళ్తున్నారు. సంఘములో కొనసాగేటువంటి ఒక విశ్వాసులు. వీరిద్దరూ కూడా అనుకున్నారు, ఏమనుకున్నారు? మన కలిగిన పొలం అమ్మి ఆ వెలను తీసుకొని వచ్చి అపోస్తలుల పాదములు ఎదుట పెడదామనుకున్నారు. దేవునికి కానుకను అర్పిస్తామనుకున్నారు. వారు దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నారు, దేవునితో ఒడంబడిక చేసుకున్నారు. అయితే వారు ఏం చేశారు? ఆ పొలము అమ్మగా, ఆ పొలము అమ్మినటువంటి వెల రాగానే వారిలోనికి ఏం కలిగింది? ఆశ కలిగింది. అమ్మో, ఎంత డబ్బులు ఇవ్వాలా, ఎంత డబ్బులు ఇవ్వాలా అనగానే సైతానుడికి సోటు ఇచ్చేశారు. కొంతమంది అంతే, దేవుడికి దశమ భాగం ఇయ్యకాడకు వచ్చేసరికి దేవుడికి కానుక అంటే నీకు 20,000 రూపాయల శాలరీ అనుకో, నెల శాలరీ నీ సంపాదన 20,000 అనుకో, దాంట్లో దశమ భాగం అంటే ఎంత? 200. అంతేనమ్మా? 2,000 రూపాయల కాడకి దేవుడికి కానుక ఇచ్చేసరికి అమ్మో 2,000, 1,000 ఇద్దాంలే, 1,000 బియ్యం కడిద్దాం, 1,000 సరుకులు కడిద్దాం, 1,000 సరిపెట్టుకుంటే సరిపోద్దులని ఏం చేస్తారు కొంతమంది? ఆ దశమ భాగంలో కొంత ఇచ్చి కొంత వారి ఖర్చులకు వాడుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు ఆ ఆలోచన కలిగిందంటే నీకేమొచ్చి దేనికి సోటిచ్చావు? అపవాదికి సోటిచ్చేసావు. ఈ అననీయ సప్పీరా కూడా ఏం చేశారు? దేవుడికి కానుకిద్దామని చెప్పని అనుకోనగానే ఆ కానుకలో వారు కొంత దాచుకొని కొంత ఇవ్వటం వల్ల సైతాన్ అక్కడ ప్రవేశించేశాడు. వారు సైతానికి ప్రేరేపణ కలుగు చేశారు, సైతానికి స్థానం ఇచ్చారు, అపవాదికి చోటిచ్చారు. అపవాదికి వారు చోటిచ్చినందువలన ఏమైంది? కొంత దాచుకొని కొంత అపోస్తలుడైన పేతురు దగ్గరికి తీసుకురాగానే పేతురు అంటున్నాడు, మీరు మొత్తము అమ్మిన పొలం వెలంత ఇంతేనా అని అంటే, ఇంత కాదయ్యా, కొంచెం ఇంటికాడ పెట్టుకుని వచ్చామని చెప్తే ఎంత బాగుండేది. ఏమన్నాడు? మొత్తం వెల ఇంతేనయ్యా, ఇంతేనయ్యా, ఇంతే అని చెప్పి అబద్ధము చెప్పారండి. అప్పుడు పేతురు వెంటనే అంటాడు, అననీయ, నువ్వెందుకు సాతానుకు ప్రేరేపణకు స్థానమిచ్చి అబద్ధమాడుతున్నావు? నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడుతున్నావు అని చెప్పి పేతురు పలుకుతూ ఉండగానే, మాట్లాడుతుండగానే అక్కడికక్కడ పడి చనిపోయాడు. అక్కడికక్కడ పడి చనిపోయాడు. అంటే అపవాదికి చోటిచ్చినందువల్ల
అననీయ సప్ఫీరా ఏమయ్యారు? ప్రాణాలు కోల్పోయారు. అంటే కానుక విషయంలో వారు అపవాదికి స్థానం ఇచ్చారు. దేవుని సన్నిధిలో మొక్కుబడిని చెల్లించే విషయంలో అపవాదికి వారు చోటిచ్చారు. తమ ప్రాణాలు కోల్పోయారు. అదే అపవాదికి చోటు ఇవ్వకుండా ఉన్నట్లయితే వారు ఆశీర్వదింపబడేవారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి కానుక ఇచ్చే విషయంలో అపవాది పనిచేస్తాడండి. దేవునికి కానుక ఇచ్చే విషయంలో అపవాది పనిచేస్తాడు. అపవాది ప్రేరేపిస్తాడు. వాడికి మనం ఏం చేయకూడదు? చోటు ఇవ్వకూడదు. వాడికి మనం చోటు ఇవ్వకుండా ఎప్పుడైతే మనము అనుకున్నట్లుగా కష్టమైన బాధైన దేవుని సన్నిధిలో నువ్వు అనుకున్నట్లుగా నువ్వు ఎప్పుడైతే నెరవేరుస్తావో ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. వాడు ఏం చేస్తాడో తెలుసా? ఆ ఆశీర్వాదం రానియకుండా వాడు నిన్ను అడ్డుకునేవాడిగా ఉన్నాడు, ఆటంకపరిచేవాడిగా ఉన్నాడు. వాడు ఆటంకపరిచేవాడిగా ఉన్నాడండి. అంటే కానుక విషయంలో వాడు ఆటంకపరిచి దేవుని ఆశీర్వాదం రానివ్వకుండా అడ్డుకునేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానుక విషయంలో ఆశీర్వాదం రానివ్వకుండా వాడు అడ్డుకునేవాడుగా ఉన్నాడు. అందుకనే వాడికి మనము చోటు ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామాన్ని బట్టి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అపవాదికి చోటిస్తే ఒకటి, దేవుని ఆజ్ఞను అనుసరించనీయకుండా చేస్తాడు. 2, అపవాదికి చోటిస్తే దేవుని ఎదుట దోషిగా మనం నిలబెడతాడు. 3, అపవాదికి చోటిస్తే దేవునికి అనగా దేవుడి యొద్ద నుంచి ఆశీర్వాదము రానియకుండా వాడు అడ్డుకునేవాడుగా ఉన్నాడు కానుక విషయంలో. 4వదిగా చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి మత్తయి రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే మత్తయి రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకు కారణమైనావు. నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచక ఉన్నావని పేతురు చెప్పాను. అంటే ఇక్కడ పేతురు దేవుని చిత్తాన్ని గ్రహించలేని వాడుగా ఉన్నాడు. అంటే సాతానుకి సోటిచ్చినందువల్ల దేవుని చిత్తాన్ని మనము గ్రహించలేము. దేవుని చిత్తాన్ని గ్రహించకుండా వాడు చేస్తాడు మనల్ని. అందుకనే మనము అపవాదికి మనము సోటు ఇవ్వకూడదు. ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? నేను ప్రధాన యాజకులకు అప్పగించబడతాను, నన్ను సిలువేస్తారు, నన్ను మరణానికి అప్పగిస్తారు, నేను మరలా తిరిగి లేపబడతానని చెప్పి అనేక పర్యాయములు శిష్యులతో మాట్లాడుతున్నాడు. అక్కడ పేతురు అంటున్నాడు, ప్రభువాది నీకు దూరమగునుగాక అని పలుకుతున్నాడు. అంటే వాస్తవంగా అయితే ఆ మాటల్లో ఎలాంటి తప్పు కనిపించింది. ఎందుకనంటే పేతురు దేవుని పైన ఉన్న ప్రేమతోటి ఆ మాట అంటున్నాడు, దేవుని పైన ఉన్నటువంటి ప్రేమతోటి ఆ మాట అంటున్నాడు. కానీ అది పేతురికి అర్థం కాల. అసలు ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చింది తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడనే ఆ ఉద్దేశాన్ని గ్రహించక దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోకుండా అది నీకు దూరమగునుగాక అని చెప్పి పేతురు పలికినట్లుగా మనం చూస్తున్నాం. అయితే పేతురులోనే ఎందుకు ప్రవేశించింది సైతాను? యోహానులో ప్రవేశించవచ్చుగా, యాకోబులో ప్రవేశించవచ్చుగా అనంటే పేతురు ప్రథమ శిష్యుడిగా ఉన్నాడు. పేతురు చెప్తే అక్కడ ప్రభు ఏదో రాజీ పడతాడు అనుకున్నాడు. సైతాను అలాగ మోసపరచాలని చూశాడు, అలా మోసపరచాలని చూశాడు. అర్థమైందా? కనుక పేతురు సాతానికి సోటిచ్చినందువలన అక్కడ దేవుని చిత్తాన్ని పేతురు గ్రహించుకోలేకపోయాడు. అంటే అపవాదికి చోటిస్తే కలిగేటువంటి పరిణామం ఏంటంటే దేవుని చిత్తాన్ని మనము గ్రహించుకోలేకుండా వాడు చేస్తాడు.
ఈ 4 కార్యాలు చేస్తాడు. అందుకనే అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియపరచబడుతుంది. అపవాదికి మనము చోటిచ్చినందువల్ల దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా చేస్తాడు. 2 దోషులుగా దేవుని ఎదుట నిలబెడతాడు మన మాటల చేత. 3వదిగా దేవుని ఆశీర్వాదము రాకుండా మనల్ని అడ్డుకునేవాడిగా ఉన్నాడు. 4వది దేవుని చిత్తాన్ని మనం తెలుసుకునేవారిగా ఉండకుండా మనలను మరుగుపరిచేవాడిగా ఉంటాడు. అందుకనే మనము అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి మనము చోటు ఇవ్వకుండా దేవునికి మనము చోటిచ్చి దేవునితో ఎప్పుడైతే మనం సహవాసాన్ని కలిగి ఉంటామో, అందుకే వాక్యం చెప్తుంది, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరచబడుతుంది. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని అంటున్నాడండి. వాడు పారిపోవాలి అని అంటే మనం దేవుడికి లోబడాలి, దేవుని చిత్తానికి మనం లోబడాలి, దేవుని వాక్యానికి మనం లోబడాలి, దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోబడాలి. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు లోపడతామో అపవాది మన యొద్ద నుంచి పారిపోతాడండి. అపవాది మన యొద్ద నుంచి పారిపోతాడు. కనుక మనం అపవాదిని ఎదిరించే వారంగా మనం ఉండాలి. అర్థమవుతుందా? అపవాదిని ఎదిరించే వారంగా ఉండాలి, కానీ అపవాదికి మనము చోటిచ్చే వారంగా ఉండకూడదు. అపవాదికి చోటిచ్చాడు దావీదు మహారాజు. అపవాదికి చోటిచ్చాడు దావీదు మహారాజు. బత్షెబా విషయంలో చోటిచ్చాడు. దాని వలన తన కుటుంబంలో యుద్ధాలు రేగినాయి. అలాగనే సాతాను ప్రేరేపణ చేత ఏం చేశాడండి, తన యొక్క ప్రజలలో ఎంతమంది యోధులు ఉన్నారో జనాభా లెక్కించమని చెప్పి తన సైనికుడికి లేక తన సేవకుడికి చెప్పి పంపించాడు. వారు వెళ్ళి 9 నెలల పాటు వెళ్ళి వాటిని లెక్కేసుకుని తిరిగి వచ్చారండి. అప్పుడు ఏం జరిగింది? ఆ కార్యము దేవునికి కోపాన్ని రేపింది. ఆ కార్యము దేవునికి కోపాన్ని రేపింది. అర్థమవుతుందా? చదవండి, ఈ మాట చదివించి నా మాటలు నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథమున బైబిల్ నుంచి దేవుని వాక్యాన్ని మొదటి వచ్చినది తల్లి. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలుల మీద రగులు కొనగా అతనికి ఆజ్ఞ ఇచ్చను. దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ దావీదు ఏం చేశాడంటండి, దావీదు ఏం చేశాడు, తన యొక్క జనులను లెక్కించమని పంపించినట్లుగా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియపరచబడుతుంది. అలాగే లెక్కించమని తను పంపించిన విధానాన్ని బట్టి దేవుడి దృష్టికి తాను కోపము రేపినందువలన దేవుడు ఏం చేశాడు, తన దేశం మీదకి తెగుళ్ళు రప్పించను. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, అంటే ఇక్కడ దావీదును ఎవరు ప్రేరేపించారు? సాతాను ప్రేరేపించాడండి. దావీదును సాతాను ప్రేరేపించాడు. జనాభాను లెక్కించమని ప్రేరేపించగా ఆ జనాభా లెక్కను లెక్కించుకొని వస్తే ఆ జనాభా లెక్క చెప్పేసరికి దావీదు మనసు కొట్టుకుంది. ఇంతమంది నాకుంది, ఇంత సైన్యం ఉన్నారా, ఎంత యోధులు ఉన్నారా అని చెప్పి తన మనసు కొట్టుకొని తన మనసును హెచ్చించుకునేటువంటి స్థితికి అపవాది చేసిందండి. అపవాది చేసింది. అలాగనే కొన్నిసార్లు మనకున్న ఆస్తిని బట్టి హెచ్చించుకుంటాం, మనకున్న ఉద్యోగాన్ని బట్టి హెచ్చించుకుంటాం, మనకున్న ఇంటిని బట్టి హెచ్చించుకుంటాం, మనకున్నటువంటి స్థాయిని బట్టి హెచ్చించుకుంటాం. అలా హెచ్చించుకునేటువంటి స్వభావమే సైతాను స్వభావం. అలాంటి స్వభావం నీలోనికి వచ్చిందంటే సాతానికి నీవు చోటు ఇచ్చావు. అలాగ హెచ్చించుకున్నాడు దావీదు.
తనలోని హెచ్చింపు మనసు వచ్చేసింది. అలాగ తన మనసును కొట్టుకున్నందువలన తాను పాపమును కట్టుకున్నవాడై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ తాను పాపమును కట్టుకున్నందువలన తన దేశం మీదకి ఏమైందంట, భయంకరమైన తెగులు వచ్చి 70,000 మంది చనిపోయారంట. చదవండి, 12వ వచనం చదువుకుందాం. అదే దినవృత్తాంతముల మొదటి గ్రంథము. అందుకు దావీదు 21వ అధ్యాయం మొదటి దినవృత్తాంతమ గ్రంథము 13వ వచనం తల్లి. 21వ అధ్యాయం దినవృత్తాంతం మొదటి గ్రంథం. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప కలిగినవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేలుల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చనిపోయారు. చూడండి, దావీదుకు సాతాను ప్రేరేపణ కలిగి చేసిన దానికి ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిపోయారు. అంత నష్టం జరిగింది. కారణం ఏంటంటే దావీదు సాతానుకు ప్రేరేపణ కలిగించినందువల్ల. దావీదు సాతానికి సొట్టిచ్చినందువల్ల అంత నష్టం కలిగిందండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కుటుంబంలో నష్టం కలుగుటానికి కారణం నువ్వు సాతానుకు ప్రేరేపణకు స్థానం ఇచ్చావేమో, అపవాదికి సోటిచ్చావేమో. దానివల్ల నీ కుటుంబంలో అనేక నష్టాలకు, సమస్యలకు కారణంగా ఉంటున్నాము. అది గ్రహించిన దావీదు పశ్చాత్తాపడి దేవుడు అత్యంత కృపగలిగిన వాడని దేవుని సన్నిధిలో, అయ్యా నేను చేసిన తప్పుకి నన్ను శిక్షించు, లేక నా కుటుంబాన్ని శిక్షించు. కానీ ప్రజలు గొర్రెల వంటి వారయ్యా, వారు ఏం చేశారు? క్షమించమని దేవుని సన్నిధిలో వేడుకొనగా అరౌన అనబడినటువంటి వ్యక్తి దగ్గర కళ్ళములో పొలము కొని ఆ పొలములో బలిపీఠమును కట్టి దేవునికి బలి అర్పించినప్పుడు అప్పుడు దావీదు యొక్క అర్పణ దేవుడు అంగీకరించి ఆ దేశం మీదకు వచ్చిన తెగులును దేవుడు ఆపివేశాను. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదికి తాను సోటిచ్చినందువల్ల, అపవాది ప్రేరేపణకు స్థానం ఇచ్చినందువల్ల కలిగిన నష్టమునకు పరిహారముగా బలిపీఠమును కట్టి బలులర్పించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి గుండెలు బాదుకొని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు యొక్క ప్రార్థన ఆలకించి క్షమించి ఆ తెగుళ్ళు ఆపివేసి దేవుడు కృప చూపాడండి. అలాగనే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఏ విషయంలో అపవాదికి నువ్వు సోటిచ్చి దేవుని ఆజ్ఞను అతిక్రమించావు, ఏ విషయంలో దేవునికి అపవాదికి సోటిచ్చి దోషిగా నిలబడ్డావో, ఏ విషయంలో అపవాదికి నువ్వు సోటిచ్చి దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా ఆ యొక్క అపవాదిని అడ్డుకున్నాడో, ఏ విషయంలో అపవాదికి నువ్వు సోటిచ్చి దేవుని చిత్తాన్ని జరిగించకుండా దేవునికి విరోధముగా నువ్వు నడుచుకున్నావో, ఈ సమయంలో వాటిని ఒప్పుకొని దావీదు వలె పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసినట్లయితే దావీదును క్షమించి ఆ తెగులు ఆపివేసిన దేవుడు అలాగే నీ ప్రార్థన ఆలకించి నీ కుటుంబం పైన ఉన్న ప్రతి శాపము, ప్రతి కీడు, ప్రతి శోధన, ప్రతి సమస్యల నుండి విడుదల కలుగు చేసి ఆ అపవాది శోధన నుండి దేవుడు విడిపించి దేవుడు నెమ్మదిని అనుగ్రహించువాడే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి నెమ్మదిని దేవుడు దయచేయాలంటే దేవుడికి మనం సోటివ్వాలి. దేవుడికి మనం సోటిచ్చి అపవాదిని మనం ఎదిరించి దేవునికి మనం లోబడి అపవాదిని ఎదిరించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాము. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడి ఉండగా ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఒక్క నిమిషం మనలో మనమే పరిశీలన చేసుకుందాం. అపవాదికి నీవు ఏ విషయాల్లో సోటిచ్చావో,
ఏ విషయాల్లో స్థానం ఇచ్చావో ఒక్కసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. అపవాదికి చోటు ఇవ్వకూడి అని ప్రభు మాట్లాడుతున్నాడు. అపవాదికి చోటిస్తే ఏం జరుగుతుందో దేవుడు నీతో మాట్లాడాడు. ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా వాడు చేస్తాడని మాట్లాడుతున్నాడు. అలాగనే అపవాదికి చోటు ఇవ్వటం వలన నిన్ను దోషిగా నిలబెడతాడు. నిన్ను దోషిగా నిలబెడతాడు అపవాది. విస్తారమైన మాటల్లో నిన్ను పడవేసి దేవుని ఎదుట దోషిగా నిలబెట్టేవాడుగా ఉన్నాడు వాడు. అలాగనే అపవాదికి చోటిచ్చినందువల్ల ఆశీర్వాదం రాకుండా అడ్డుకునేవాడుగా ఉన్నాడు వాడు. అపవాదికి చోటిచ్చినందువల్ల దేవుని చిత్తాన్ని ఎరుగని వారముగా ఉండటానికి మార్చేవాడుగా ఉన్నాడు వాడు. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అపవాదికి చోటు ఇవ్వకుడి అంటున్నాడు. అపవాదికి చోటిచ్చాడు దావీదు. మన దేశంలో భయంకరమైన నష్టాన్ని ఎదుర్కొన్నాడు. అపవాదికి చోటిచ్చినటువంటి దావీదు 70,000 మంది నశించిపోవడానికి కారణముగా మారాడు. అది గ్రహించుకున్న దావీదు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుని వేడుకున్నప్పుడు అరవున అనబడినటువంటి వాని యొక్క కళ్ళములో పొలము కొని ఆ పొలములో బలిపీఠమును కట్టి పొలము కొని ఆ పొలములో బలిపీఠమును కట్టి దేవునికి బల్లర్పించినప్పుడు, సమాధాన బల్లర్పించినప్పుడు దేవుడు ఆ బలి అంగీకరించి దావీదును క్షమించి ఆ ప్రజలపైన ఉన్నటువంటి తెగులను, ఆ దేశం పైన ఉన్నటువంటి తెగులను దేవుడు ఎలాగ ఆపివేశాడు. ఈ సమయంలో నీవు సాతానుకు సొట్టించినందువల్ల నీవు నీ కుటుంబములో అనేకమైన నష్టాలు, అనేకమైన శోధనలు, అనేకమైన బలహీనతలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన సమస్యల గుండా వెళ్తున్నావేమో. దేవుడు నీ సమస్యలన్నిటిని పరిష్కారం చేయాలంటే దావీదు వలె బలిపీఠమును దావీదు వలె మనము కూడా కట్టాలి. ప్రార్థనా బలిపీఠము కట్టి దేవుని సన్నిధిలో నువ్వు చేసిన పాపములను, నువ్వు చేసిన అతిక్రమాలు, నువ్వు చేసిన దోషములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, విరిగి నలిగిన మనసుతో పశ్చాత్తాపన హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను క్షమించి ప్రతి కీడు నుండి విడిపించి ప్రతి శోధ నుండి తప్పించి నీ పట్ల తన కార్యమును జరిగించు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రధాన పాపిని పశుప్రాయుడను పందివలే పుల్లాను కుక్కవలే తిరిగాను. ప్రధాన పాపిని పశుప్రాయుడను పందివలే పుల్లాను కుక్కవలే తిరిగాను. అయినా ప్రేమించావు, పాపములు క్షమించావు, కుమారుడ నన్నావు, నా పరిచర్య చేయమన్నావు. అయినా ప్రేమించావు, పాపములు క్షమించావు, కుమారుడ అన్నావు, నా పరిచర్య చేయమన్నావు. నా ప్రియుడా యేసునాథా నీకే
స్తోత్రములు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయము. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయము. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా సర్వం, నీవే నా ఆశ్రయము. నా ప్రియుడా యేసునాథా, నీకే నా. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి